మీరు ఈ గ్రో యాప్లో ఇంటర్డే ట్రేడింగ్ చేస్తారుగా, అయితే ఈ ఇంటర్డే ట్రేడింగ్ చేసినందుకు ఈ గ్రో యాప్ వాడు దేనికి ఏమేం ఛార్జీలు విధిస్తున్నాడో మొత్తము ఈ ఇంటర్డే బై అదేవిధంగా సేల్ చేసినందుకు ఏమేం ఛార్జీలు ఉంటాయో ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఈ ఛార్జీలు అనేది ఓన్లీ స్టాక్స్లో మాత్రమే. ఈ స్టాక్స్లో ఇంటర్డే ట్రేడింగ్ చేస్తాగా వాటికి ఏమేం ఛార్జీలు విధిస్తాడో చూద్దాము. ఇప్పుడు ఓన్లీ బై సైడ్ మాత్రమే చెప్తాను, నెక్స్ట్ సేల్ సైడ్ చెప్తాను. ఒకవేళ మీరు 40,000 లోపు ఇంటర్డే ట్రేడింగ్ చేసి బై చేసినందుకు అయ్యే ఛార్జ్ వివరాలు ఇక్కడ పెట్టాను, చూసేయండి. బ్రోకరేజ్ ఛార్జ్ అయితే 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎక్స్చేంజ్ ఛార్జ్ ₹3.50 తీసుకుంటున్నాడు. జిఎస్టీ కింద ₹4.23 తీసుకుంటున్నాడు. సేబీ ఛార్జ్ అయితే 0.04 తీసుకుంటున్నాడు. మొత్తము ₹27.77 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము బై సైడ్ మాత్రమే. ఇదే 10,000 లోపు ఒకవేళ ఇంటర్డే చేసి బై చేసే వాటికయ్యే ఛార్జ్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ పెట్టాను, చూసేయండి. ఇదే ఇంటర్డే ట్రేడింగ్ ఇప్పుడు సేల్ చేస్తే ఈ సేల్ చేసినందుకు వీడు ఏమేం ఛార్జీలు విధిస్తాడో చూద్దాము. ఇది కూడా 40,000 లోపు ఇంత ముందుకు బై చేసాగా ఇప్పుడు 40,000 లోపు ఉన్నదాన్ని సేల్ చేసినందుకు విధించే ఛార్జ్ చూసేయండి. ఎస్టీటీ అయితే 10 రూపాయలు తీసుకుంటున్నాడు. బ్రోకరేజ్ ఛార్జ్ కింద 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎక్స్చేంజ్ ఛార్జ్ కింద ₹3.45 తీసుకుంటున్నాడు. జిఎస్టీ కింద ₹4.22 తీసుకుంటున్నాడు. సేబీ ఛార్జ్ అయితే 0.04 తీసుకుంటున్నాడు. మొత్తము ₹37.71 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే 10,000 లోపు ఇంటర్డే ట్రేడింగ్ సేల్ చేస్తే ఎంత ఛార్జ్ విధిస్తున్నాడో ఇక్కడ పెట్టాను, చూసేయండి. అయితే ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేస్తారు కదా, ఈ రోజు కొంటే ఈ రోజే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు సేల్ అయితే చేయాలి. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే ఇలా సేల్ చేయకుంటే ఛార్జ్ ఏం విధిస్తాడో ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. అయితే మార్కెట్ అనేది 3:30కి క్లోజ్ అవుతుంది. చాలామంది మార్కెట్ 3:30కి క్లోజ్ అవుతుంది కాబట్టి 3:30 నిమిషాల లోపు సేల్ చేయాలని అనుకుంటారు. ఇది తప్పు. 3:15 లోపే సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 3:15 నుండి ఈ 3:30 లోపు మధ్యలోనే వీలైతే ఆటోమేటిక్గా సేల్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, 3:15 లోపే సేల్ అయితే చేయాలి. ఈ 3:15 లోపు సేల్ చేయకుంటే వీడైతే ఆటో సేల్ చేసేసి ఛార్జ్ అయితే విధిస్తాడు. ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఒకవేళ మీరు 3:15 లోపు అమ్మకుంటే వీడు ₹50 అయితే యాప్ వాడైతే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్టీ కింద ₹9 అయితే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ₹59 అయితే ఆటోమేటిక్గా కట్ అవ్వడం జరుగుతుంది. మీరు 3:30 అంటే 3:15 లోపు సేల్ చేయకుంటే ఈ ₹59 ఛార్జ్ అయితే విధించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.